చాలామంది అడుగుతున్నారు, "అన్న రెఫరెన్స్ లైన్ ఎలాగ చేయాలని" చెప్పి అడుగుతున్నారు టోటల్ డెసిషన్ ఇన్స్ట్రుమెంట్‌తో. అయితే మనకు ముందుగా రెఫరెన్స్ లైన్ రావాలంటే ముందు స్కూల్‌లో చదువుకున్నట్టు ఈ గ్రాఫ్ పేపర్ అర్థం కావాలన్నమాట. అయితే ఇందులో ఏందంటే ప్లస్‌ని, మైనస్ మనం ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకి ఐడియా ఉండాలన్నమాట. ఈ గ్రాఫ్ పేపర్ ఎంత నీట్‌గా మనకి ఐడియా ఉంటే దాన్ని బేస్ చేసుకొని ప్లస్ ఎక్కడ, మైనస్ ఎక్కడ, ఆఫ్‌సెట్‌లో మైనస్ ఎక్కడ అని చెప్పి చూసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇది ఇందులో ఏందంటే ఫస్టు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనకు ఒక అందులో జాబ్‌లో మనకు ఫుట్టింగ్ పాయింట్లుంటాయనమాట. ఆ పాయింట్లని ఏం చేయాలంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఏఎఫ్ 538, ఏఎఫ్ 539, ఏఎఫ్ 549, ఏఎఫ్ 550 ఈ 4 పాయింట్లున్నాయి కదా! దీన్ని రిఫరెన్స్ లైన్‌లో మేము చూపియాలనమాట. ఇది ఎలాగనేది చెప్తా ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఈ రెఫరెన్స్ లైన్‌లో ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ జాబ్ అంటే ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నాక, స్టేషన్ సెటప్ చేసుకున్నాక, తర్వాత ఈ అప్లికేషన్‌లోకెళ్ళేసి అందులో రెఫరెన్స్ లైన్ ఉంటది. ఆ రెఫరెన్స్ లైన్‌లో ఎంతియ్యాలి, ఆఫ్‌సెట్‌లో ఎంతియ్యాలనేది మనకి తెలియాల్సిందనమాట. అది మీకు చూపిస్తా ఇప్పుడు. ఇప్పుడు లైన్‌లో 1 మీటర్, 1 మీటర్ మీకు ఒక అందాజుగా చూపిస్తా. అయితే ఇది ఎలాగంటే ఫస్ట్ పాయింటు, సెకండ్ పాయింటు. ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసేసి ఏఎఫ్ 38 ఉంది కదా! అది సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ రెండో పాయింట్ అడుగుతది. ఆ రెండో పాయింట్ ఏఎఫ్ 539 అని ఏసామనుకో, దాంట్లో డిస్టెన్స్ ఎంత అని వస్తదనమాట. ఇది 7.350 అన్నమాట దీని డిస్టెన్సు. తర్వాత ఇదేమో ఏఎఫ్ 538, ఏఎఫ్ 549 ఈ రెండిటి డిస్టెన్స్ 3.050 అన్నమాట ఇక్కడొచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో లైన్‌లో 1, 2 ఇప్పుడు నేను రాసా కదా! ఇక్కడ 538, 549 ఈ రెండిటికి రెఫరెన్స్ చూపిస్తా. దీన్ని ఫస్ట్ పాయింట్ ఏసినాక ఫైండ్ కొట్టి, తర్వాత సెకండ్ పాయింట్ కొట్టి ఫైండ్ కొడితే దీని డిస్టెన్స్ వస్తది. దీన్ని స్టేక్ కొట్టాలి. ఈ స్టేక్ కొట్టేటప్పుడు ఏం చేయాలంటే లైన్‌లో ఎంత తీయాలి, ఎంత అంటే మైనస్ ఎక్కడ ఇప్పుడు స్ట్రైట్‌గా అంటే ముందుకి గ్రాఫ్ పేపర్ ఐడియా వస్తే స్ట్రైట్‌గా ఇస్తే పైకి ఇయ్యాలంటే 1 మీటర్ మైనస్ ఇయ్యాలి. -1 అని ఇయ్యాలి లైన్‌లో. ఇది మీటర్‌లో చూపిస్తదనమాట. ఇన్స్ట్రుమెంట్ అన్నీ మీటర్‌లోనే చూపిస్తది కాబట్టి ఇది మీటర్‌లోనే మనం రాసుకోవాలన్నమాట. తర్వాత అదే ఇప్పుడు కిందికి రాయాలంటే ఇది ప్లస్ రాయాలన్నమాట. కిందికి ఇయ్యాలంటే. ఇప్పుడు ఈడ 3.050 ఉంది కదా! 4.050 ఇయ్యాలంటే అక్కడ మనం ప్లస్ ఇయ్యాలన్నమాట. ఓకేనా? మీకు ప్రాక్టికల్‌గా ప్లస్ థియరీ 2 చూపిస్తా. ఇదే విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. ముందు ఇన్స్ట్రుమెంట్‌లోకెళ్ళి ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ సెటప్ అయింది కాబట్టి జాబ్స్‌లోకెళ్ళేసి ఆ జాబ్స్‌లో మనం ఫస్ట్ పాయింట్ ఎంటర్ చేస్తామన్నమాట. ఏఎఫ్ 538 ఇది ఎంటర్ చేసి ఓకే కొట్టితే ఇక్కడ డౌన్ బటన్ ఉంటుంది కదా! దాన్ని కొట్టి ఫైండ్ కొడితే వచ్చేస్తది. తర్వాత 539 ఈ రెండిటికి 7 మీటర్ డిస్టెన్స్ ఉందన్నమాట. 7.950 ఇప్పుడు దీన్ని స్టేక్ అని ఉంది కదా! F3 అనేది ఇక్కడ F1, F2, F3 ఉన్నాయి కదా! కింద ఆ బటన్‌లో. ఇక్కడ హైలైట్ ఏందంటే ఫస్ట్ పాయింట్ ఏదైతే మనం ఇస్తామో దానికి ఏది బేస్ చేసుకొని ప్లస్ ఈ గ్రాఫ్ పేపర్ మనకు ఐడియా రావాలన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చాం కదా! ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ 2 తీసుకొని 1 మీటర్. ఇంకా ఆఫ్‌సెట్‌లో కూడా సేమ్ అన్నమాట. ఈ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఏసుకున్నాక ఇప్పుడు లెఫ్ట్‌కా, రైట్‌కా అని చెప్పి అడుగుతదన్నమాట. నీకు ఆఫ్‌సెట్ ఎటియ్యాలి అని చెప్పేసి. అంటే మిషన్‌కి ఆ పాయింట్‌కి ఇప్పుడు ఫస్ట్ పాయింట్‌కిను, సెకండ్ పాయింట్‌కి డిస్టెన్స్ చూసినాక ఫస్ట్ పాయింట్ నుంచి ఆఫ్‌సెట్ ఇయ్యాలనా, లేదంటే సెకండ్ పాయింట్ నుంచి ఆఫ్‌సెట్ ఇయ్యాలనా అని అడుగుతదన్నమాట. అంటే ఫస్ట్ పాయింట్ ఇప్పుడు 3.050 వచ్చింది కదా! ఈ డిస్టెన్సు. అంటే
అక్కడ లైన్‌లో 3.050 అని చెప్పేసి ఆడ ఎంటర్ చేస్తే ఆఫ్‌సెట్‌లో ఆడ 1 మీటర్ ఇస్తే అక్కడ చేంజ్ అవుతుందన్నమాట. లేదు ఓన్లీ జీరోలోనే ఇప్పుడు లైన్‌లో 0 ఇచ్చేసి ఆఫ్‌సెట్‌లో 1 మీటర్ చేంజ్ చేయాలనుకుంటే అట్లా చేసుకోవచ్చనమాట. ఇది ఇది నీట్‌గా బాగా ఇంకా అర్థంగా అయితది. కానీ ఇది కొంచెం మనసు పెట్టి ప్లస్ మంచి సుకుమార్ సినిమాలు చూడాలన్నమాట. అంటే ఇప్పుడు కాస్ థీటా సైన్ థీటా ఏమవుతదంటే టాన్ థీటా అంటే ఇప్పుడు ఈ సుకుమార్ గారు ఈ 'నాన్నకు ప్రేమతో' ఈ 'వన్ నేను ఒక్కడినే' ఈ సినిమాలు ఉంటాయి కదా! ఆ బ్రెయిన్‌తో ఆలోచించాలన్నమాట. ఇవి బాగా అర్థం కావాలంటే. ఇంకోటేందంటే కొద్దిగా మెచ్యూర్ అయ్యి మెయిన్‌గా ఇవి నేర్చుకొని ఉండాలి అవన్నీ. ఇది కొద్దిగా ఇబ్బంది అని అనిపిస్తది కానీ ఒక రోజు 2 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోద్దనమాట. ఇప్పుడు 1 మీటర్ లైన్‌లో ఆఫ్‌సెట్‌లో 1 మీటర్ ఎక్కడ ఏది ఇచ్చుకోవాలనేది ఇప్పుడు తెలిసిపోద్దనమాట. ఇప్పుడు -1 లైన్‌లో -1 ఇచ్చామంటే మనకి ఇట్లా రైట్‌కి వస్తదనమాట. అంటే రైట్‌కి వస్తది. అదే అంటే ఇన్స్ట్రుమెంట్‌ని బేస్ చేసుకొని కూడా ఉంటదనమాట. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ కూడా ఉంటది. అది కూడా చూసుకోండి. ఇంకోటి ప్రాక్టికల్‌గా ఇప్పుడు చూపిస్తున్నా మీకు. ప్లస్ ఏందంటే ఫస్ట్ పాయింట్‌కి, సెకండ్ పాయింట్‌కి అంటే అదే లైన్‌లోనే కావాలనుకుంటే లైన్‌లో డిస్టెన్స్ ఎంతుందో ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ పాయింట్‌కి దానికి యాడ్ చేసుకోవాలన్నమాట అంతే. ఏం లేదు. తర్వాత అది ఆఫ్‌సెట్‌లో సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టే లైన్‌లోనే ఇయ్యాలనా, లైన్‌లో 0 దగ్గర ఇయ్యాలనా, లేదంటే లాస్ట్ పాయింట్ దగ్గర ఇయ్యాలనా, లేదంటే మిడిల్‌లో మనకి ఆటోక్యాడ్ డ్రాయింగ్ లేదనుకుంటే మన దగ్గర ఇట్లా ఇక్కడ నుంచి ఆఫ్‌సెట్ తర్వాత అని చెప్పేసి అంటారు. అప్పుడు మనకి ఇట్లా రెఫరెన్స్ లైన్‌లో బేస్ చేసుకొని ఇయ్యాలన్నమాట మనం. లైన్‌లో అంటే ఎట్లా పడితే అట్లా ఇస్తే అది లైన్‌గా ఎగ్జాక్ట్‌గా రాదనమాట. నెక్స్ట్ ఇది మెజర్మెంట్లు కూడా ఇప్పుడు కరెక్ట్‌గా ఇప్పుడు 1 మీటర్ ఉందా లేదా అని మళ్ళీ మనం ఏది టేప్ పెట్టి చెక్ చేసుకున్నా ఎగ్జాక్ట్‌గా ఉండాలన్నమాట. ఇంకోటి ఏందంటే ఇది యాక్చువల్‌గా రెఫరెన్స్ లైను ఎందుకు అంటే మామూలుగా ఇన్స్ట్రుమెంట్‌లో ఒక స్ట్రెయిట్‌గా లైన్ కోసం అన్నమాట. అదే లైన్‌లో ఉందా లేదా అని చూపియడానికన్నమాట అది. మామూలుగా లైన్ డోర్ పెట్టి టేప్ పెట్టి చేసినా కూడా చేసుకోవచ్చు కానీ అయితే మనకి ఇప్పుడు ఇంకొక కాలం పాయింట్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు 8 ఇంచులు కాలం అయితే దాంట్లో అంటే బయటికి అవుట్ అయిందంటే అవుట్ అయిన దాన్ని 1 ఇంచ్ మైనస్ చేయాలన్నమాట. అంటే 1 ఇంచ్ అంటే 0.25 25 మైనస్ చేయాలన్నమాట. దాని తర్వాత 1 ఇంచ్ మైనస్ చేసి 7 ఇంచులకి మనం స్టార్టర్ మార్కింగ్ ఇయ్యాలి. ఇంకో 1 ఇంచ్ యారో మార్క్ పెట్టేసి ముందుకు ఇట్లా బాణం గుర్తు ఇచ్చామంటే యారో మార్కు వాళ్ళు స్టార్టర్ అంటే 1 ఇంచ్ అవుట్ అయినట్టుంది ఇది అని చెప్పి వాళ్ళు స్టార్టర్‌లో వేసుకుంటారన్నమాట. ఇప్పుడు 1 మీటర్‌కి ఇచ్చాం కాబట్టి బరాబర్‌గా ఉంది. ఇవన్నీ చెక్ చేస్తాం మళ్ళీ ఒకసారి. ఇది మామూలుగా రెఫరెన్స్ కోసం చూస్తున్నాం. మీకు చూపిస్తున్నా అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 1 మీటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక 3 మీటర్ అయితే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ వేసామంటే అంటే లోపలికి అంటే తగ్గుతుంది కాబట్టి ఏమవుతుంది 1 మీటర్ మైనస్ చేయాలన్నమాట. అప్పుడు 2 మీటర్‌కి ఇచ్చామంటే అది 1 మీటర్ మైనస్ 2 మీటర్ ఉంటుంది ఇంకా బ్యాలెన్స్. అట్లా అందాజు చేసుకొని ఇచ్చుకోవాలన్నమాట. ఇవన్నీ సేమ్ అట్లనే చేసుకోవచ్చు. ఇంకా ఆఫ్‌సెట్‌లలో కూడా మనకి ఏది ఫస్ట్ పాయింట్ దగ్గర ఆఫ్‌సెట్ ఇయ్యాలనా, లేదంటే లాస్ట్ రెండో పాయింట్ దగ్గర నుంచి ఇయ్యాలనా అని చెప్పేసి చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ దగ్గర అడుగుతుంది. అదే సెకండ్ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్‌కి వేసుకుంటే సెకండ్ పాయింట్ నుంచి అడుగుతుందన్నమాట. అట్లా కూడా ఆప్షన్ ఉంది. ఇవన్నీ కొద్దిగా అంటే ట్రిక్కులు ఉంటాయన్నమాట. ఇవన్నీ మీకు ఒక 4, 5 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. మనకు కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఎక్కడ ప్లస్ ఇయ్యాలి, ఎక్కడ మైనస్ ఇయ్యాలనేది. ఎక్కడ లైన్‌లో మైనస్ ఇస్తే ఎక్కడ పోతుంది, ప్లస్ 1 మీటర్ ప్లస్ ఇస్తే ఎక్కడికి వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం చూసుకోవచ్చు అనమాట.
ఇదేమో 1.350కి ఇచ్చా అనమాట. ఇది ఆఫ్సెట్లు బేస్ చేసుకొని ఇచ్చా. యాక్చువల్లీ లేజర్ పడుతుంది కదా, ఇది కరెక్ట్గా ఉందా లేదని పాయింట్ పెట్టించా. ఆడ ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. ఒకటి రెఫరెన్స్ మనకు దొరికిందంటే దాన్ని బేస్ చేసుకొని ఆఫ్సెట్లు ఇప్పుడు మామూలుగా కాలం ఎంత ఉంది, ఎక్కడ వస్తుంది అని చెప్పేసి అసలు డ్రాయింగ్ ఫైల్ మనకు మెజర్మెంట్లు తెలిస్తే కూడా ఐడియా డ్రాయింగ్ ఫైల్ లేకున్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు ఒక అంత ఈజీగా ఇంకా మెథడ్ కావాలంటే మనం అంటే ఈజీగా చేతిలో కూడా రాసుకొని ఎంత ఏ పాయింట్ ఎక్కడ ఏందనేది ఇందులో ఒక ఈజీగా మనకు ఐడియా ఉండడానికి కోసమని చేతిలో రాసుకోవచ్చు పేపర్ లేకపోతే. ఇంకా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏది వేసాము, లేదంటే సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏది వేసామని చెప్పి ఇందులో ఐడీలు కొట్టాలన్నమాట. .1 .2 అని చెప్పేసి ఇంకా ఫైండ్ కొట్టి స్టేక్ అవుట్ కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఆ ఆఫ్సెట్లో మనం ఇచ్చిన తర్వాత లైన్లో ఎంతైతే ఇచ్చినామో ఆ ఐడీలు కూడా అంటే కోఆర్డినేట్ కూడా వస్తుంది అనమాట, జనరేట్ అవుతుంది ఇన్స్ట్రుమెంట్ నుంచి. అదంతా పెద్ద ప్రాసెస్. బేసిక్ అయితే మీకు ప్లస్ ఎక్కడ ఇవ్వాలి లైన్లో, మైనస్ ఎప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఒక మామూలుగా అయితే +1 ఇచ్చి చూసుకోండి, లేదంటే -1 ఇచ్చుకొని చూసుకోండి. మామూలుగా మీకు ఐడియా వస్తుంది అనమాట. మరి నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే. ఆఫ్సెట్లు కూడా అంతే, ఫస్ట్ పాయింట్ దగ్గర ఇవ్వాలన్నా సెకండ్ పాయింట్ దగ్గర ఇవ్వాలని చెప్పేసి అది తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆటో క్యాడ్ ప్లస్ మన క్యాడ్ రీడరు, తర్వాత DWG, తర్వాత ఇవన్నీ కొన్ని ఏది అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మనం ఎక్కడైతే కావాలో అక్కడ ఏది నొక్కామంటే అక్కడ ఐడీలు వస్తాయి అన్నమాట, కోఆర్డినేట్లు జనరేట్ అయితే. మనకి ఆటో క్యాడే ఉండాలని అవసరం లేదు, ఆటో క్యాడ్ కూడా ఉండాలి. దేనికంటే ఇప్పుడు ఆఫ్సెట్ 2 మీటర్లు ఉందా ఇచ్చుకోవడానికి ఎగ్జాక్ట్గా కొన్ని అవసరం పడుతుంది. ఒకవేళ మనం ఫీల్డ్లోకి పోయినాక మనం ఇన్స్ట్రుమెంట్ ఉండదు మన దగ్గర, ఏది ల్యాప్టాప్ ఉండదు, లేకపోతే ఇట్లా ప్రాసెస్ ఆఫ్సెట్లో ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఒక 2-3 సార్లు చూడండి ఈ వీడియో అయితే, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఇది రెఫరెన్స్ లైన్లో ఫస్ట్ పాయింట్ ఏదైతే వేస్తామో అదే అది మెయిన్గా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏదైతే తీసుకుంటున్నామో దానికి ఒక ఆఫ్సెట్లో కూడా అక్కడే వస్తుంది అనమాట, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వేసేటప్పుడు. లేదు సెకండ్ పాయింటే వేసామంటే మళ్ళీ అక్కడే ఆఫ్సెట్ ఇచ్చుకోవచ్చు అనమాట. అట్లనే చేసుకోవచ్చు, మన ఇష్టం అది. మీకు అర్థం అయిందని అనుకుంటున్నా. లేదంటే చెప్పే కదా, ఇది కొద్దిగా అర్థం కావాలంటే సుకుమార్ గారి సినిమాలు చూడాలన్నమాట. నాన్నకు ప్రేమతో, వన్నే నొక్కని ఇవి అయితే కొద్దిగా ఇంకా బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. కొన్ని ఇవన్నీ వాళ్ళు గేమ్ ఆడతారు కదా, బాల్ గేమ్, నాన్నకు ప్రేమతో అయితే అలాంటిది అనమాట ఇది కూడా. అయితే ఆ బ్రెయిన్ ఉండాలన్నమాట, అంటే తెలివైన కంటే అతి తెలివైనవాడు ఉండాలన్నమాట. నా బేస్ ప్రకారం అంటే నా థింకింగ్ ప్రకారం నేను చెప్పా, మళ్ళా సినిమాలకి వెళ్ళి అంటే ఇట్లా చేసేది ఓకేనా. అంటే రెఫరెన్స్లు ఎట్లా ఉంటాయో అనేది మీకు ఒక ఐడియా బేస్ చేసుకొని చెప్తున్నా.